హాయ్ ఫ్రెండ్స్, అత్తమ్మ కబుర్లకి స్వాగతం. ఇవాళ మనం పెసర లడ్డూలు చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు 1 కప్ ఆఫ్ పెసరపప్పు, 1 కప్ ఆఫ్ షుగర్ అండ్ 1/2 కప్ ఆఫ్ నెయ్యి. ఫస్ట్ పెసరపప్పుని మనం దోరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకొని 10 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. 10 నిమిషాల తర్వాత దాన్ని ఒక జార్లో వేసి పొడి పొడిగా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ కన్సిస్టెన్సీ రావాలి. తర్వాత అదే జార్లో 1 కప్ ఆఫ్ షుగర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మీకు కావాలంటే 4 to 5 ఇలాచీ కూడా వేసుకోవచ్చు. ఈ కన్సిస్టెన్సీ రావాలి ఫ్రెండ్స్. ఇప్పుడు రెండిటిని ఒక పెద్ద జార్లో వేసి కలపాలి ఫ్రెండ్స్. మంచిగా కలపాలి పెసరపిండిని అండ్ షుగర్ని. వన్స్ ఇది కొంచెం మిక్స్ అయిన తర్వాత 1/2 కప్ ఆఫ్ గోరువెచ్చని నెయ్యి వేయాలి. వేసి బాగా కలపాలి ఫ్రెండ్స్. ముద్దలు వచ్చేంత వరకు కలపాలి. ముద్దలు వచ్చాక లడ్డూల్లాగా చేయాలి ఫ్రెండ్స్. ఇలా పెద్ద పెద్ద లడ్డూల్లాగా ఒత్తుకుంటూ రౌండ్ షేప్ వచ్చేదాకా చేయాలి ఫ్రెండ్స్. ఈ పెసర లడ్డూలు లక్ష్మీదేవికి చాలా ఇష్టము. ఇది మనం ధనత్రయోదశికి చేసి లక్ష్మీదేవికి ప్రసాదంలా పెడితే మనకు చాలా చాలా మంచిది ఫ్రెండ్స్. హ్యాపీ ధనత్రయోదశి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.